బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీపీటీ విధానం ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. ఎవరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనే దాని మీద కాంగ్రెస్ లో అంతర్గత పోరైతే బయటకు వచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేనే పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తాను అనడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ వ్యవహారం రాజకీయ దుమారాన్ని అయితే లేపుతుంది. ఈరోజు అసెంబ్లీలో మధ్యాహ్నం 12 గంటలకు ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇవ్వాల్సిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంశం తీవ్ర రాజకీయ రగడకు దారితీసింది. ఈ ప్రెజెంటేషన్ ఎవరు ఇవ్వాలి అనే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య స్పష్టమైన విభేదాలు బయటపడ్డాయి. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కీలక ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టగా, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తానే ఇస్తాను అంటూగా గట్టిగా వాదించారు. ఈ విషయంలో ఇరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ఈ వ్యవహారాన్ని అవమానంగా భావించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌస్ నుంచి అలిగి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనతో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఇరిగేషన్ లాంటి కీలక శాఖలకు సంబంధించిన అంశంలో ఇలా విభేదాలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంశం కేవలం సాంకేతిక విషయమా లేక పార్టీ లోపల ఉన్న ఆధిపత్య పోరుకు నిదర్శనమా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక ఇరిగేషన్ పవర్ పాయింట్ కి సంబంధించి కూడా 1వ తేదీన న్యూ ఇయర్ రోజున ఈ విషయంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇరిగేషన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో పార్టీలో ఇప్పుడు చిచ్చు రాజుకున్నట్లుగా అవుతోంది. జనవరి 1వ తేదీ ప్రజాభవన్ వేదికగా కృష్ణా గోదావరి బేసిన్ అంశాలపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్ధమయ్యారు. అయితే ఉత్తమ్ మాట్లాడటం ప్రారంభించిన 5 నిమిషాల్లోనే ఐఎన్పిఆర్ లైవ్ కట్ అయిపోయింది. ఇదే సమయంలో 1:38 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం స్టార్ట్ చేయగానే మళ్ళీ లైవ్ ఆన్ అయింది. కార్యక్రమం పూర్తయ్యాక ఇంటికి వెళ్లిన ఉత్తమ్ పీపీటీ ఎలా వచ్చింది అని ఆరా తీస్తే అసలు పీపీటీ టెలికాస్ట్ కాలేదు అని తెలిసి ఆయన షాక్ అయ్యారు. టెక్నికల్ సమస్య అంటూ అధికారులు చెప్పడంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు ఉత్తమ్. నా పీపీటీ లైవ్ రాకుండా నీ స్పీచ్ లైవ్ ఎలా వచ్చింది అంటూ మైలేజ్ కోసమే ఒక్కడివే కావాలి అనుకుంటున్నావా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్. అంతేకాదు, నేను సీనియర్ మంత్రిని, ఇంత అవమానిస్తారా, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ కూడా సహచర మంత్రుల దగ్గర సన్నిహితుల దగ్గర ఆయన వాపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో కాంగ్రెస్ లో దాగి ఉన్న ఆధిపత్య పోరు ఇప్పటికే బయటపడింది. మొత్తానికి చూసుకుంటే న్యూ ఇయర్ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బయటికి రాకుండా చేశారు. లైవ్ కట్ అయింది అనే ఒక అధికారులతో చెప్పించారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా పీపీటీ ప్రెజెంటేషన్ తానే ఇస్తాను అంటూ కూడా చెప్పారు. సో ఇప్పటికే బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది. సో రేవంత్ ప్రవర్తన చూస్తుంటే బీఆర్ఎస్ బాయ్కాట్ చేయటము, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్న మిగిలిన లీడర్లు కూడా అసహనం వ్యక్తం చేయటం ఇది రేవంత్కు ఇబ్బందికర పరిణామంగానే ఉంది.